నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బుల్లితెర నటుడు చందు మృతి వెనుక చాలా సందేహాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అయితే అదే విధంగా తను మరణించబోయే ముందు వాట్సాప్ మెసేజ్లు పెట్టారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. పోలీస్ విచారణ కూడా సంచలన నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఏం జరుగుంటుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే చందు గారు సూసైడ్ చేసుకున్నారు అయిపోయింది, కానీ తను చనిపోయే ముందు మాత్రం కొంతమందికి వాట్సాప్ మెసేజ్ చేశారు అని చెప్పేసి అయితే పోలీసుల విచారణలో బయటపడింది. అందులో సంచలన నిజాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకీ ఈ నిజాలు అంటే ఏం జరిగి ఉంటుంది, తను అంటే ఏమై ఉంటుంది అసలు? అంత తను ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల ఏమన్నా బలమైన కారణాలు ఉన్నాయంటారా? బలమైన కారణాలంటే జనరల్గా అందరూ చెప్పుకునే వాస్తవం ఏంటంటే, ఆవిడ లేని జీవితాన్ని ఊహించుకోలేకే మనస్తాపానికి గురయ్యి అతని చేతుల మీదుగానే ఆవిడ చనిపోయింది అనే ఫీలింగ్లో ఎక్కువగా బాధ పెట్టి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడన్నది ఒక వార్త. అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా వినిపిస్తుంది. ఏంటంటే ఆయన నిజంగా చంపారా అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే 12వ తేదీన జరిగింది, ఇతను సూసైడ్ చేసుకుంది 17వ తేదీ రాత్రి, అంటే ఆల్మోస్ట్ 5 days. ఈ 5 daysలో కూడా ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. ఇంకా ఆమె లేదనే విషయమే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలి పాల్పోవట్లేదు అని క్లోజ్ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టడం, ఇంకా నేను ఉండాలనుకోవట్లేదు, బతకాలనుకోవట్లేదు, ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇలా రకరకాలుగా పిచ్చిగా మాట్లాడడం గట్రా చేస్తుండేవారంట. అయితే ఇంకో కోణంలో ఆలోచిస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎందుకురా అందరూ పోయిన వాళ్ళతో పోతారా, ధైర్యంగా ఉండాలి, మీరు అలా మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు సీరియల్ కానీ సినిమాల్లో కానీ ఇట్లాంటివి చాలా డ్రామాటికల్గా కూడా చూసి ఉంటారు. డ్రామా ప్లే చేసేలా కూడా సీరియల్లో చనిపోవడాలు అవన్నీ చూస్తాం, యాక్ట్ చేస్తారు, కొద్దిగా రియలిస్టిక్గా ఫీల్ అయ్యి యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి చూసినప్పుడు నిజ జీవితంలో అయితే తట్టుకోలేవు కానీ అలా చాలా చూసే ఉంటావు కదా, నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకొని బతకాలని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఆయన ఎందుకో ఇంతకుముందు కూడా ఒక మీడియా మిత్రుడు అదే చెప్తున్నాడు, నువ్వు వెయిట్ చేయి, ఇంకేం పర్వాలేదు, నేను 2 రోజుల్లో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్నట్టుగా మెసేజ్ పెట్టారన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి ఆలోచనలు చేయడం గట్రా జరుగుతుంటుంది. సో అలాగా దానివల్లే ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అనేది ఒక వాస్తవం. ఇంకోవైపు జనరల్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ముందు ఒక అనుమానంతోనే స్టార్ట్ అవుద్ది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా. నిజంగా చంపారా ఈ వయసులో అంత ఇదిగా బేలగా? ఎందుకంటే చాలా ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఆవిడికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఇట్లా లివింగ్ టుగెదర్ రిలేషన్స్లో ఉన్నారు. ఇవన్నీ ముందు ఆలోచించుకొని ఏమైనా ఒక ఇష్యూస్ వచ్చినా, ఒకవేళ ఇతని భార్య రోడ్డుకి ఎక్కినా లేదా ఆవిడ భర్త రోడ్డుకి ఎక్కినా, వీళ్ళిద్దరూ అంశం తెర మీదకి వచ్చి నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది, లేదా రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అవన్నిటికీ ఆలోచించుకునే కదా వీళ్ళు ముందుకు వచ్చి ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, కానీ ఎంత బేలగా సూసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు, చేసుకున్నాడు లేకపోతే ఇంకేమైనా ఉందంటే ఆయన పేరు మీద ఏదో ఇన్సూరెన్స్ కూడా ఉందన్నట్టుగా ఆ దృక్కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. మేబీ ఒకవేళ ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటే 1 కోటో 2 కోట్లో 1 CR 2 CR ఉన్నా కూడా నామినీ ఎవరు ఉంటారు? మ్యాక్సిమం భార్య ఎవరో ఉంటారు, లేదా తల్లిలో తండ్రికో పెట్టే ఉంటారు. ఎవరికైతే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ ఏంటంటే ఇటువైపు భార్య ఆమె శిల్ప ఎవరు ఉన్నారు, శిల్ప పిల్లలు నిజంగా అనాథలు అయిపోయారు. ఇప్పుడు పెళ్ళయింది, 2 పిల్లలు కన్నాడు అని అంటే సంసార జీవితం బాగా ఉన్నట్టేగా. మరీ పిల్లలు ఏం లేకుండా సరే వదిలేశాడు, ఈవిని కాకుండా పవిత్ర జయరామ్ గారిని తగులుకున్నాడు, అదే ఆవిడతో ఉంటున్నాడు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ 2 పిల్లలు కన్నారంటే ఎంతో కొంత ఆనందమయమైన వైవాహిక జీవితమే గడిపే ఉంటారుగా, అలాగైతే కాకుండా ఉండదుగా. సో ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల కొత్త కోరికలు, కొత్త పుంతలు తొక్కుతుంటుంది జీవితం అనేది. సో అటువంటి భాగంగా ఇండస్ట్రీలో చాలా మంది కూడా, అంటే చాలా మంది ప్రముఖులు చెప్పిన మాట నేను చెప్తున్నాను, సీనియర్ యాక్టర్స్ కూడా, చాలా పేర్లు అనవసరం, వాళ్ళ సందర్భంలో చెప్పింది, ఇట్లాంటి రంగుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యసనాలకు అలవాటు పడడం, కొత్త రిలేషన్స్తో మెయింటైన్ అవ్వడం, లేదంటే హ్యూమనైజర్గా మారిపోవడం, లేదంటే అమ్మాయిలైనా కొత్త పోకట్లకి లేనివి ఆర్భాటాలు తెచ్చుకోవడం, రిచ్ లైఫ్కి అలవాటు పడిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి అవకాశాలు లేక, సరైన ఆదాయం లేక ఒక్కసారి విసిగిపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడం గట్రా జరుగుతుంది.
సో ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఎవరైతే నటన వాటి మీద దృష్టి పెడతారో వాళ్ళ జీవితాలే బాగుంటాయి అనేది చాలా సందర్భాల్లో చాలా మంది, ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుని చెప్తారు. ఆయన ఎప్పుడు ఎటువంటి ఎలిగేషన్ పెట్టుకోలేదంట. చాలా వరకు వచ్చాయంట ఆయన మీద. అప్పట్లో కూడా ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా వాటన్ని వేటి మీద ఆయన దృష్టి ఉండేది కాదంట. ఎప్పుడు నటన బాగున్నప్పుడు ఒక రూపాయి పక్కన వెనకేసుకుందాం అనే ఉండేదంట. అలాగే వెనకేసుకోకుండా చనిపోయిన చాలా మంది సీనియర్ నటుల్లో పాతకాలం యాక్టర్స్ తీసుకుంటే చాలా మంది చివరి అవసాన దశలో తిండికి కూడా లేక చనిపోయారని కూడా మనం చాలా వరకు చనిపోతే వాళ్ళని దాన సంస్కారాలకు కూడా అవును అలాగా ఈ కొత్త రంగుల ప్రపంచంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఇలా మారిపోతారు అనే ఉద్దేశంతో చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. బట్ ఇక్కడ శిల్ప గారితో పిల్లల తర్వాత పిల్లల కన్నా కూడా ఈ రంగంలోకి వచ్చాక ఆవిడ పరిచయం అవడం, మేబీ ఇప్పుడు ఇంకోటి కొన్ని బలహీన క్షణాలు ఎవరు ఎప్పుడు ఎలా దగ్గర అవుతారో తెలియదు. ఎవరు మెంటాలిటీకి ఎవరు యాటిట్యూడ్కి ఎవరు సింక్ అవుతుందో తెలియదు. సింక్ అయినా కూడా అంటి ముట్టనగా ఉంటే బెటరు. అది పోను పరిచయం పెంచుకొని ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది, దానివల్లే ఈయన చనిపోయేలాగా ప్రేరేపించారా లేదంటే నిజంగా సూసైడ్ చేసుకున్నాడా అనేది ఇప్పుడు ఇంక పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాకపోతే ఆమె చనిపోయిన తర్వాత ఎందుకో అసలు ఎవరితో మాట్లాడలేదట, ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదట. కేవలం ఈ చంద్రకాంత్ అనే వ్యక్తి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేవాడంట. ఇంకా ఆమె లేదురా, ఆమె లేకుండా నేను బయటికి కూడా రావాలనుకోవట్లేదు, ఆమె లేదనే ఫీలింగ్ నాకు రావట్లేదు, త్వరలో ఆమె దగ్గరికే నేను వెళ్ళిపోతాను, నాకు బతకాలని లేదు, ఇలాగ రకరకాలుగా మెసేజ్లు పెట్టేవాడంట ఆయన. సో ఆ మెసేజ్లన్నీ కూడా సన్నిహితులు చూపించిన దాని ప్రకారం పోలీసులు నిర్ధారణకు వచ్చింది ఏంటంటే సూసైడే చేసుకున్నాడు అనేది నిర్ధారణకు వచ్చారు. కానీ ఈ ఇన్సూరెన్స్ వ్యవహారాలకు వస్తే లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆమె ఏం చేపిస్తుంది? ఒకవేళ ఆమెకి లబ్ధి చేయకుండా ఇప్పుడు నిజంగా ఆయన లేనెప్పుడో అయిపోయాడో ఆ పిల్లలు అనాథ అయిపోయారు, ఆ పిల్లలు తండ్రి లేని అనాథలు అయ్యారు. ఆ లేడీ శిల్ప గారు ఆవిడకి ఏమైనా ఆధారం ఉండి ఆవిడ బతకగలిగితే ఓకే, లేకపోతే ఆ పిల్లల్ని తీసుకుని ఆవిడ ఎలా బతకగలదు, ఎలా పోషించగలదు, ఈ సమాజంలో ఎలా నెగ్గుకు రాగలదు? తిప్పి కొడితే పెద్ద వయసు కూడా లేదు చంద్రకాంత్కి కానీ. ఇప్పుడు చంద్రకాంత్కి అంత లేదంటే ఆమె కూడా పెద్ద వయసే ఉండదు. భార్య శిల్పకి కానీ పిల్లలు కూడా చిన్నవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు కాబట్టి ఒక విధంగా మంచిదే. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. చేయించుకోకపోతే అర్ధాంతరంగా ఇన్ని కళలు కనే వాళ్ళు ఒక్కసారిగా మనిషి లేకపోతే వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంత బాగుండే వాళ్ళ పరిస్థితి కూడా. అందువల్ల చేయించుకోవాలి. కానీ కొంతమంది ఎలా అంటారంటే మనం లేకపోతే మన వాళ్ళు ఎలా బతికారో మనం చూస్తామా ఏంటి అంటారు. అది చాలా తప్పు ఆలోచన. వాళ్ళు లేకపోయినా వాళ్ళ తాలూకు మనుషులు సుఖంగా హ్యాపీగా ఉండేలాగా ఒక చర్యలు తీసుకోవాలి. దానికి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. బట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆయన పెట్టిన మెసేజ్లు కానీ ఆయన జరిగిన ఇన్సిడెంట్ కానీ చూస్తే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే పెద్దలు ఎక్కువ కూడా గ్యాప్ లేదు, 12 ఇది 17 జస్ట్ 4 రోజుల వ్యవధిలోనే ఈ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు బాగా ఎవరైనా ప్రేరేపించి చంపేసి హత్యలాగా సూసైడ్ లాగా చేసే అంత సీనియత లేదుగా. అట్లా కాదు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చంపేశారు అనడానికి కూడా అక్కడ చాలా వరకు లేదంట సార్. ఎందుకంటే డోర్లు పగలగొట్టుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది. డోర్ లాక్ చేసుకున్నారు, లోపల లాక్ చేసుకోవడం. అండ్ వాళ్ళ మదర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే ఈ చందు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకొని చూసేసరికి అక్కడ కర్టన్స్ అవన్నీ వాటితోనే హ్యాంగ్ చేసుకున్నారు. సో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళారంట. సో ఇది ప్యూర్లీ సూసైడ్. సూసైడే. ఎందుకంటే ఆయన మెసేజ్ కూడా చూపించారు కదా ఫ్రెండ్స్ ఎవరెవరికి ఏం పెట్టారో అనేది. దాని ప్రకారం నిర్ధారణకు వచ్చారు. బట్ ఏదైతేనే బలహీన క్షణంలో అలా చేసుకుంటారు. బట్ దానివల్ల ఆ తల్లికి కడుపు కోత కదా, ఆ పిల్లలు తండ్రి లేని అనాథ అయ్యారు. భార్య పరిస్థితి ఏంటి? రేపొద్దున తల్లికి ఆధారం ఏమైనా ఉంటే ఓకే, తల్లి ఎలా బతుకుతుంది? ఒక్కసారి చూడండి ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్లు రోడ్డు మీదకి వచ్చేసాయి కదా. బట్ అలా ఎందుకు ఆ బలహీన క్షణం అటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ భగవంతుడికే తెలియాలి. ఎనీహౌ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. అంతకు మించి మనం ఏం చేయలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.